ఈ స్వరంగం లోపలికి పోవాలంట. ఇంత స్కిడ్ అయినా సరే మొత్తం డింపాప డైరెక్ట్. సో ఇంతసేపు మేము వచ్చింది 50% అంట, ఇంకా చాలా ఉంది. శంభో శంకర. కాదు, కాలటు పెట్టి పోవద్దంటే అదేంది పద్ధతి? నువ్వు ఇందాక ఆడమే. ఓం నమః శివాయ. మొత్తం బొట్టు బొట్టు అయిపోయింది, చెట్టు కూడా మొత్తం బొట్టు బొట్టు అయిపోయింది. చెప్తున్నా కదా. అండ్ ఇప్పుడే మేము 4 కొండలు ఎక్కి దిగేసి వచ్చినాం. ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బన్నీ. యో వాచింగ్ మిస్టర్ ఏడీవీ ట్రావెలర్. సో ఫస్ట్ టైం నేను నా ఛానల్కి పెట్టుకున్న పేరుకైతే న్యాయం చేయబోతున్నా. మిస్టర్ ఏడీవీ ట్రావెలర్ కదా. సో ఏడీవీ అంటే అడ్వెంచర్ అనమాట. సో ఒక క్రేజీ అడ్వెంచర్ అయితే చేయడానికి పోతున్నా ఈరోజు. సో చెప్పలేను ఈ అడ్వెంచర్ తర్వాత నేను ఉంటానా పోతానా అని చెప్పేసి. సో ఎందుకంటే అంత డేంజర్ ఉందంట భయ్య. ఒక యూట్యూబర్ ఏమో భయ్య మీరు అడిగి పోవద్దు అంటాడు, ఇంకొకటి వచ్చి నువ్వు చచ్చిపోతావు పోతే అంటాడు, ఇంకోటి వచ్చి యూట్యూబ్లోనే దర్శనం చేసుకోండి అంటాడు. ఒకసారి మీరే చూడండి. 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. చిన్న వాళ్ళలో ఒక ముగ్గురు అయితే చనిపోయారనమాట. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరం జాతరలో మహిళ అదృశ్యమైంది. ఒక ఆయన ఊపిరాడక అక్కడనే ఫిట్స్ వచ్చి పడిపోయినాడు. ఇక్కడ చూడండి, ఆయన చూస్తున్నారు కదా, మా కళ్ళ ముందరనే చనిపోయిన ఒక ఆవిడని తీసుకెళ్లారు. ఇక్కడ జనాలందరూ కూడా ఆవిడ గర్భవతి అని చెప్పారనమాట. ఇదనమాట స్టంట్. లోపల ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలంట, అంతా అడవి లోపలికి. సో ఎప్పుడు పోలే, ఇదైతే ఫస్ట్ టైం అనమాట. నాకైతే ఘోరం భయం అవుతుంది అండ్ ఇంకోటి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. అండ్ మేము వచ్చేసి 5 మంది పోతున్నాం, 5 మంది కార్లో పోతున్నాం. సో 5 మందిని కూడా చూపిస్తా. వచ్చేలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ ముఖం చూపారా కొంచెం? హీస్ మిస్టర్ సాయి బ్రో. అండ్ బ్రో డోర్ దగ్గర బ్రో ఫస్ట్ మంచిగా కూర్చురో అద్దం సైడ్. సుంజయ్ బ్రో, బ్రో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్. హాయ్ బ్రో, విష్ణు నా పేరు. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తా. ఇంటిలో మాదే. మీరు చెప్పు బ్రో. హాయ్ బ్రో, ఇట్స్ మీ శేఖర్. అంతా సెట్ అండ్ డ్రైవ్ చేసేది మనమే అనమాట. సో ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే వచ్చాం అండ్ ఫస్ట్ ఫ్యూల్ షాప్ ఆగినాం. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే అనుకుంటా. ఎంత 4000 కొట్టిస్తున్నాం. బై హాయ్ బోలో బ్లాగ్ మే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ బోలో. ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంది. సో చూసిగా మొత్తం చీకటినే ఉంది. టైం వచ్చేసి 4:45 అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్లాగింగ్ చేయను, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఎట్లుంటుంది చూపిస్తా. బ్లాగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. A few hours later. అయితే టైగర్ జోన్కి ఎంటర్ అయిపోయినాం. సో ఫస్ట్ టోల్ గేట్ స్టాప్. సో ఫైనల్ అయితే మనం లొకేషన్ రీచ్ అయిపోయినాం. సో లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం అండ్ రైట్ వెళ్తే కాళేశ్వరం టెంపుల్. బాయ్ జరాటో పైల్వాన్. హాయ్ చెప్పు బ్లాగ్ లో. హాయ్. సో మనం అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ నుంచి మొత్తం క్రేజీ ఘాట్ సెక్షన్ ఉంటుంది. నేను క్లిప్స్ చూపిస్తా. ఘాట్ సెక్షన్ లకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ అయితే మొత్తం ఇదే ఘాట్ సెక్షన్. నా కార్ కలర్ వచ్చేసి ఒక అనిపిస్తుంది, ఇది ఉంది. ఆడికి పోయిన తర్వాత చూపిస్తా, మొత్తం రెడ్ అయిపోతుంది. సో ఫైనల్ అయితే సలేశ్వరంకి వచ్చేసినాం. చూపిస్తున్నా కదా దుమ్ము ఎంతగా ముందు చూడరు. హాయ్ బ్రో, ఒకసారి అవుట్ఫిట్ చూపి. అవుట్ఫిట్ చెక్. దిలీప్ షార్ట్ వేసుకురమ్మంటే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చిండు. ఇప్పుడు లోపల జీన్స్ ప్యాంట్ చిన్నగా మొత్తం చింపుకొని తిరుగుతావు లోపల. బ్రో నేను వెనకాల చూపి బ్యాగ్. సో వాటర్ బ్యాగ్, టోపీ అంతా సెట్ చేసుకుండు. అండ్ నేను కూడా మొత్తం సెట్, టోపీ, బ్యాగ్, స్టిక్, వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకోరు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 4 కొండలు ఎక్కి దిగాలంట. సో చలో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మీతో షేర్ చేస్తా. సో 1 కిలోమీటర్ వీళ్ళు ఆటోలో తీసుకెళ్తారు. దాని తర్వాత మొత్తం కొండలు, రాళ్ళు అన్ని ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి కార్లు, బైక్స్ నాట్ అలౌడ్. ఆటో వాళ్ళు అయితే డైరెక్ట్ ఇడికి వచ్చేసి వదిలేస్తారు. ఆయన మళ్ళీ ఇక్కడ వాటర్ మిలన్, ఫుడ్కి అయితే అసలు ఎట్లాంటి టెన్షన్ లేదు. ఇక్కడ మొత్తం అంతా ఫ్రీయే. బ్రో వాటర్ మిలన్ తీసుకో. సైడ్ నుంచి వచ్చినాం అండ్ ఇక్కడ నుంచి ఇదే ఎంట్రన్స్. సో మొత్తం ఫుల్ బుడద బుడద అవుతుంది. నిన్న మొన్న వాన పడ్డదంట ఇక్కడ. సో చలో లోపలైతే రష్ మొత్తం అంత రష్ ఏం లేదంట, రన్నింగ్ రష్ ఉందంట. చలో చలో
ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కొండ ఎక్కి దిగేసినాం అండ్ ఇంకొక 3 కొండలు ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం అసలు ఒక కొండకి. ఇలా తాతలు ఎంత లోతుంది, ఇంత పెద్ద కొండ ఎక్కినామా ఇప్పుడు మనం. చలో ఇంకో 3 కొండలు ఉన్నాయి. దూల దిలిపిస్తుంది దిలీప్. ఏమైంది దిలీప్? ఏమి జరుగునో ఎవరు హించెదరు. చలోపా పోదాంపా. సో సెకండ్ కొండ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అందరు చాలా మంది ఇప్పుడిప్పుడే వస్తారు. సో ఫస్ట్ అయితే అంత పబ్లిక్ లేకుండే అండ్ ఇప్పుడే పబ్లిక్ స్టార్ట్ అయిందంట. సో ఇప్పుడు మనం ఇట్లా ఇదంతా తిరిగి అక్కడ కనిపిస్తున్నాయి మెట్లు, చూపిస్తాం ఒక్క నిమిషం. సో ఇక్కడ పబ్లిక్ కనిపిస్తురా అండ్ ఆ మెట్ల నుంచి ఈ స్వరంగం లోపలికి పోవాలంట. సో ఇప్పటివరకు అయితే దూరం తిరిగిపోయింది అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు చూద్దాం ఇప్పటి నుంచి ఇంకేముంటుందో. సో అక్కడైతే మంచిగా స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా మొత్తం రాళ్ళే ఉండే, అక్కడ నుంచి మొత్తం స్టెప్స్ ఉన్నాయి. సో చలో చూద్దాం. అండ్ ఇంకొకటి 2 కొండలు ఎక్కాలి, దిగాలి. ఇక మొత్తం ఇంత స్కిడ్ అయినా సరే మొత్తం డింపాప డైరెక్ట్. సో ఒకవేళ మీరు ఎవరైనా వస్తా అంటే మంచిగా షార్ట్లో ట్రాక్లు వేసుకునే రండి. కనీసం మీరు రాళ్ళు దిగనికి కూడా అనుకూలంగా లేవు అసలు. ఓం నమః శివ. ఈడ మాకు నడవనికనే దమ్దం అవుతుంటే వీళ్ళు బియ్యం సంచులు మోసుకొని పోతారు. అమ్మా 25 kg బ్యాగ్స్, కారం పొడి బస్సలు, కుంకుమ బస్సలు ఇట్లా మోసుకోపోతారు బ్రో అసలు వీళ్ళు. మా సో ఆడ మెట్ల కాడికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఆ కొనాన్ని చూపిస్తున్నా మెట్లు ఇవి అవి. బ్రోకి కాలు బెనికింది కుంటుతుండు పాపం. సో ఫైనల్లీ మెట్ల కాడికి అయితే వచ్చినాం. ఈ మెట్లు ఓన్లీ 30 ఉన్నాయి. సో మళ్ళీ ఇట్లా కొండట్లు ఎక్కినాం అండ్ మళ్ళీ అట్లనే దిగేటప్పుడు ఇక అయిపోతాయి దిగుతున్నాం. ఎక్కేటప్పుడు ఏందో పరిస్థితి చూడాలి. అంటే ఇంకెంత దూరం ఉందా? అంటే ఇంకా చాలా ఉందా? ఇంకా సగం ఉందా? సో ఇంతసేపు మేము వచ్చింది 50% అంట, ఇంకా చాలా ఉంది. సో మెట్లు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళా ఘాట్ సెక్షన్ మా చూసిరా ఎంత లోతుందో. సో మన వాళ్ళు అయితే ఎవరు వాటర్ బాటిల్ తెచ్చుకోలే. మీరు వస్తే కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోరు. నాకు ఈ బ్యాగ్ ఉంది కాబట్టి సరిపోయింది వాటర్ తాగడానికి. ఈ నీళ్ళు లేకుంటే బుగ్గ. కొండ మీద నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. సో అన్న వాళ్ళు వాటర్ పట్టిరు. సో ఇవి టేస్ట్ చేద్దాం ఒకసారి. సూపర్ ఉన్నాయి కదా. నేను కూడా ఇప్పుడే తాగిన. ఫిల్టర్ వాటర్ కూడా అస్సలు పనికిరావు. వాటర్ ఎంత ప్యూర్గా అనిపిస్తుంది చూసిరా వాటర్. సో ఇప్పుడు ఈ దారిలో వెయిటర్ అందరికీ వాటర్ అయిపోతే ఇక ఇదే దిక్కు. కానీ నిజంగా వాటర్ మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు. ఘోరంగా అంటే ఘోరంగా అలసిపోయినాం. సుంజయ్ బ్రో బ్యాగ్లో దొరికింది కరెక్ట్గా అలసిపోయినప్పుడే మంచిగా. మా ముసలి వస్తారు పోతారు, ఎట్లా పోతారు ఎంత. ఇంకెంత దూరం ఉందా? ఇంకా బాగానే ఉందా? ఆల్మోస్ట్ 2 కొండలు ఎక్కి దిగిన తర్వాత ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది. సో దీనికి పైకి వాటర్ పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నాయి తెలియదు కానీ ఇక్కడ అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకైనా వాటర్ వస్తున్నాయి. పైకైనా వాటర్ ఏం పడట్లేవు. సో ఇంకో కొండ దిగినాం అండ్ లాస్ట్ కొండ ఉంది. సో ఇంత కిందికి పోవాలి ఇప్పుడైతే. సో లోపలైతే జనాలు చాలా మంది ఉర్రంట. సాయి బ్రో, దిలీప్ వాళ్ళందరూ ఒకటైపోయారు. మేము ముగ్గురం ఒకటైనాం. 2 టీంలు వచ్చేసాయి జల్దీ. అన్న ఇంకెంత దూరం ఉంది? దగ్గరనే ఉందా? మా ఫస్ట్ టైం వింటున్నా దగ్గర ఉందని. ఆడ వెనకాల అడుగుతుంటే ఒకరేమో దూరం ఉందంటారు, ఒకరి దగ్గర ఉందంటారు. ఇది ఒకటి దిగుతా అయిపోతుందా? సో ఇంకొక 500 meters వెళ్ళాలనుకుంటా. సో నా షూస్ అయితే ఇక్కడ పెట్టేసిన. సో లోపల షూస్ పెట్టినకైతే లేదు. సో ఇట్లా లొకేషన్ ఇక్కడ కనిపిస్తే అక్కడ షూస్ పెట్టి బై వాక్ వెళ్ళిపోండి. చలో శంభో శంకర, శంభో శంకర నుంచి వెళ్ళాలన్నమాట ఇంకా కిందికి. సో జనాలు అయితే చాలా ఘోరంగా స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఫుల్ వస్తారు. లోపల ఇంకా చాలా మంది ఉంటా. వచ్చేసింది అనుకున్నాం. ఇంకా ముంగట్టు పోతూనే ఉన్నాం. సో నాకు తెలిసి మ్యాక్స్ ఒక 500 meters వెళ్ళిపోతే
వచ్చేస్తుంది. సో ఇగో ఇక్కడ కింద అయితే టికెట్ తీసుకుంటారు. క్యాష్ తీసుకొచ్చినా అన్ని కార్లోనేనా పడిపోయినాయా? బ్రో పైసలు పడిపోయినాయి అంట. అయ్యా ఎన్ని బ్రో? లేవు లేనప్పుడు. సో ఇక్కడ అయితే టికెట్ తీసుకుంటారు అండ్ ఇప్పుడు మేము మాకు తెలియదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. బ్రో వ్యూ చూడు ఒకసారి పైన. ఆహా 20 రూపాయల కోసం పైసలు తీసుకెళ్ళలేము. కిందికి వచ్చినాక మళ్ళీ పైకి పైసలు తీసుకొస్తాం. కాదు కాలు అడ్డు పెట్టి పోవద్దు అంటే అదేంది పద్ధతి? నువ్వు ఇందాక ఆడమే ముంగడు కూడా కాలు పెట్టి లేదు బ్రో. ఆడ లేడీస్ వస్తారు కాలు అడ్డం పెట్టి నువ్వు ఇయ్యమ్మా అంటుండు. ఆహా ఓం నమ శివాయ. ఘోరం జారుతుంది. మీరు ఒకవేళ సుంజయ్ బ్రో జారుతుంది చూసి. ఓం నమ శివాయ. హైలైట్ అసలు వ్యూ బ్రో. అసలు ఏమనుందా వ్యూ? మేము పైనుంచి ఇంత కష్టపడి వచ్చినాం కదా, వీడికి రాగానే వచ్చినట్టే అనిపిస్తుంది. అసలు మొత్తం మర్చిపోయినాం. ఆహా చల్ల నీళ్ళలో నడుచుకుంటూ పోతున్నాం. ఆహా క్రేజీ అసలు. ఇంత చల్లగా ఉంది బ్రో అసలు. ఇడ చాలా కూల్ ఉంది అసలు మొత్తం. ఇడ బ్రో నిజంగా బ్రో వర్త్ చెప్తున్నా కదా. అసలు నిజంగా వర్త్. 4 కొండలు ఎక్కి దిగినాం. సో ఇగో శివుడు అక్కడ ఉండవు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మనం ఇదంతా తిరిగేసి. సో చలో బాబా ఒక్కసారి అసలు ఇగో ఈ వాటర్ ఫాల్ చూడండి అసలు. సో ఫస్ట్ డే కాబట్టి పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉంది అండ్ రేపటి నుంచి ఇదంతా నిండిపోతుంది అంట. ఇది అనమాట సలేశ్వరం టెంపుల్ గుండం. సో ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ మీదే ఉండే శివుడు. సో ఒక్కసారి చూసారు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. యాక్చువల్ వ్యూ ఇక్కడ నుంచి ఉంది అసలు. ఓ దేవుని దర్శనం చేసుకోండి. మొత్తం చీకటి ఉంది కానీ దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్గా జరిగింది. సో నాకు తెలిసి రేపు ఎల్లుండి అయితే అలా ఉండదు. 23rd and 24th అలా ఉండదు. అసలు మొత్తం డైరెక్ట్ దాంట్లో దింకేస్తా నేను. లోపల వాటర్ మాత్రం చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిరా దీంట్లో 0.1% మాత్రమే అందులోకి మునుగుతారు. సో అందులో మనం కూడా దుంకినామన్నమాట. మొత్తం బొట్టు అయిపోయింది. చెట్టు కూడా మొత్తం బొట్టు అయిపోయింది. చెప్తున్నా కదా దర్శనం క్రేజీ అసలు క్రేజీ. న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. నన్ను కూడా రమ్మన్నారు, సైడ్కి ఆగిన అందుకనే. నమస్కారాలు. అండ్ ఇప్పుడే మేము 4 కొండలు ఎక్కి దిగేసి వచ్చినాం. ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయింది.
కానీ ఇక్కడికి రాగానే ఈ జనాలు వచ్చినప్పుడు చాలా మంది లేరు. ఇలా first day నాకు తెలిసి second day చాలా మంది ఉంటారు. సో ఇక్కడ చాలా అంటే చాలా సూపర్ ఉంది. వచ్చినప్పుడు చాలా ఇష్టం, చాలా ముసలి వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తారు. వీటికి రాగానే మొత్తం చల్లగా ఉంది, కింద వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. సో దర్శనం కూడా చాలా మంచిగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికీ, ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. లాగ్లో వస్తావు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సూపర్. సో మనం దర్శనానికి వచ్చినప్పుడు వస్తున్నాం లింగమయ్య అన్నాం కదా. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాం లింగమయ్య. దర్శనం మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అసలు. ఈజీ. ఇప్పుడు ఈ పచ్చి బట్టలతో కొండెట్లు ఎక్కాలో చూడాలి, దువ్వులా తీరిపోతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మళ్ళా 4 కొండలు ఎక్కి దిగాలి. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది అండ్ పైకి వచ్చేటప్పుడు చుక్కలు కనిపించినాయి. అన్ని కొండలు ఎక్కినా మంచిగా. లాస్ట్ కొండ ఎక్కేటప్పుడు మాత్రం వచ్చేటప్పుడు 3 సోడాలు తాగినాం, బుగ్గ ఆ సోడా వల్ల. సో అలసిపోయి పైకి వచ్చినాం. పైకి రాగానే మంచిగా బ్యూటిఫుల్ మీల్ దొరికింది. సో అది తినేసినాం అండ్ ఈ బ్లాగ్ ఇక్కడికి అనమాట. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.